సంఘముగాను దేవుని యొక్క కుటుంబముగాను చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేయుచున్నాను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి ఆదివారం మనం సంఘముగా చేరుతూ ఉన్నాం. తండ్రైన దేవుడు తన కుమారుని ద్వారా మనకు కలుగజేసినటువంటి విమోచన, రక్షణ, ఈ యొక్క గొప్ప స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి దేవునికి మనం ఎన్ని కృతజ్ఞతలు తెలియచేసినా అది తక్కువే అవుతున్నాం. కాబట్టి దేవుడు మనకి ఈరోజు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణంలో మన యొక్క హృదయములను, మన మనసులను దేవుని సన్నిధిలో ఉంచి ఆనందంగా, సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, నెమరు వేస్తూ మనం ముందుకు సాగాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు మనం గత అనేక వారాల నుంచి దానియేలు గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. దానియేలు గ్రంథం గురించి అనేక పాఠాలు మనం నేర్చుకున్నాం. 7వ అధ్యాయం నుండి కూడా దానియేలు గ్రంథంలో దర్శనాల గురించి మనం చూస్తున్నాం కదా. 7వ అధ్యాయంలో ఏ దర్శనం ఉంది, ఏ విజన్ ఉంది? 7వ అధ్యాయంలో, దానియేలు 7వ అధ్యాయంలో 7th చాప్టర్లో ఏముందనమాట? 7వ అధ్యాయంలో 4 క్రూర మృగాల దర్శనం, విజన్స్ ఆఫ్ ద 4 beasts. విజన్ ఆఫ్ 4 beasts, క్రూర మృగాలు, 4 క్రూర మృగాల దర్శనం కనిపిస్తుంది 7వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలో, 8th చాప్టర్లో 8వ అధ్యాయంలో విజన్ ఆఫ్ ram and the goat, విజన్ ఆఫ్ మేకపోతు మరియు పొట్టేలు యొక్క దర్శనం, విజన్ ఆఫ్ ram and goat, మేకపోతు పొట్టేలు యొక్క దర్శనం. 9th చాప్టర్ 9వ అధ్యాయం, విజన్ ఆఫ్ 70 weeks, విజన్ ఆఫ్ 70 వారముల దర్శనం, 70 వారాల దర్శనం. పోయినసారి మనం చూసాం 70 వారాలు అంటే. రాజేష్ కూడా నిన్న ఇది పంపించాడు గ్రూప్లో, పిక్చర్ మెసేజ్ పంపించాడు కదా, ఎగ్జాక్ట్గా విత్ డ్రాయింగ్స్ తోటి. సో చాలా బాగుంది అది. యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా అదే అన్నమాట, ఆ 70 వారాల గురించి. సో దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి, లేదా మళ్ళీ దాన్ని చూసుకొని డ్రా అన్న చేసుకోండి. సో 70 వారాల యొక్క విజన్ అనమాట. అంటే 70 వారాలు అంటే ఈయన యెరూషలేము దేవాలయము కట్టేటువంటి దినం మొదలుకొని క్రీస్తు శకం 33 వరకు, క్రీస్తు శకం 33 వరకు ఉంది అందులో. అలాగే క్రీస్తు శకం 70లో మరి యెరూషలేము దేవాలయం ఏమవుతుంది? సంపూర్ణంగా నాశనం అవుతుంది. అంటే పాత నిబంధన ఇంకా కంప్లీట్గా ఏమైపోతుంది అనమాట. పాత నిబంధనకి మూలం, ధర్మశాస్త్రానికి మూలం ఏంటంటే యెరూషలేము దేవాలయం. సో ఆ దేవాలయం ఉన్నంత వరకు ఏం జరిగాయి? బలులు, యాచనలు జరిగాయి, ఆచారాలు జరిగాయి. క్రైస్తవ్యం స్థాపించబడినప్పటికీ కూడా, క్రొత్త నిబంధన స్థాపించబడినా కూడా ఇంకా ఆ దేవాలయంలో ఏం జరిగాయి అనమాట? యూదులు బలులు అర్పించారు. ఎప్పటికు? క్రీస్తు శకం 70 వరకు. క్రీస్తు శకం 70లో నీరో చక్రవర్తి ఏం చేశారు? దేవాలయాన్ని నాశనం చేశాడు. దాంతో ఇంకా బలులు అర్పించడానికి ఎక్కడ కూడా అవకాశం. సో అలాగున కంప్లీట్గా ధర్మశాస్త్రానికి క్రీస్తు శకం 70లో విధి విధానాలకి, ఆచారాలకి ఏమైందనమాట? దేవుడు మొత్తం కంప్లీట్గా తుడిచిపెట్టేశాడు. దానికి సంబంధించినటువంటి విజనే 70 వారాలు దానియేలు. అంటే ముందు జరగబోయేదాన్ని దానియేలుకి 70 వారాల విజన్లో తెలియచేయడం జరిగింది. ఇప్పుడు 10వ అధ్యాయం, 10 నుంచి 12 అధ్యాయం, 10 to 12 చాప్టర్స్, 10 to 12 చాప్టర్స్ దేని గురించి అంటే విజన్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ ది ఎండ్, విజన్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ ది ఎండ్.
అంత్య దినాలను గూర్చినటువంటి దర్శనము, అంత్యకాలమును గూర్చినటువంటి దర్శనం, అంత్యకాలాలను గూర్చినటువంటి దర్శనం, ఎండ్ టైమ్స్ గురించినటువంటి దర్శనం, ఎండ్ టైం అంత్య దినాల గురించినటువంటి దర్శనం. ఇప్పుడు అందులో మనం ఇప్పుడు మొదటగా 10వ అధ్యాయం చూడబోతున్నాం. 10th చాప్టర్ 10. అంటే ఈ యొక్క 12 అధ్యాయాల వరకు దానికి సంబంధించింది ఉంటుంది, థీమ్ అదే. ఇప్పుడు మనం 10వ అధ్యాయం చూడబోతున్నాం. పదవ అధ్యాయం చూడబోతుంది. చాప్టర్ 10 10వ అధ్యాయం. 10వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. పారసీక రాజుకు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరును దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధం జరుగునున్న. సో ఎవరి కాలంలో? పారసీక రాజుకు కోరెషు పరిపాలన. సో కోరెషు పర్షియన్ కింగ్ అన్నమాట. అలాగే 11వ అధ్యాయం స్టార్టింగ్ లో చూస్తే మాదీయుడకు దర్యావేషు. సో దర్యావేషేమో 11:1 మాదీయుడకు దర్యావేషు మొదటి సంవత్సరం అందు. అంటే ఏ రాజులు ఏ దేశానికి చెందిన వాళ్ళు. ఎందుకంటే మాది పారసీకుల యొక్క సామ్రాజ్యం వచ్చేసి అది పార్ట్నర్షిప్తో కూడిందన్నమాట. 2 దేశాల వారు పరిపాలిస్తున్నారు. 2 దేశం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వాళ్ళిద్దరు పరిపాలిస్తున్నారు. కాబట్టి కోరెష్ అనగానే ఎవరన్నమాట? పర్షియన్, పారసీకులు. దర్యావేష్ అంటే మాదీయుడు. మెడో పర్షియన్ కింగ్డమ్ లో జాయింట్ వెంచర్ అన్నమాట, జాయింట్ కింగ్డమ్. సో ఇప్పుడు పారసీక రాజు అంటే వాళ్ళ అండర్స్టాండింగ్, నువ్వు 2 సంవత్సరాలు నువ్వు పరిపాలించు, సంవత్సరం మేము పరిపాలిస్తాం, 5 సంవత్సరాలు నువ్వు పరిపాలించు, 5 సంవత్సరాలు మేము పరిపాలిస్తాం, ఇలా అండర్స్టాండింగ్ కుదుర్చుకొని ఉంటారు. సో ఇప్పుడు పారసీక రాజు అంటే పారసీకుడకు కోరెషు రాజుగా ఉండి పరిపాలించే కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. సో దానియేలు వయసు ఎంత ఉంటుంది ఈ టైంకి? దగ్గర 90 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 90 సంవత్సరాలు ఉంటుంది. 90 years. అంటే ఆ వయసులో దర్శనాలు వస్తున్నాయి. 10వ అధ్యాయంలో దేనికి సంబంధించినటువంటి దర్శనం ఏంటంటే 10:14 చూడండి. 10:14లో ఈ దర్శనపు సంగతి అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనములకు సంభవించబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతను నాతో చెప్పాడు. నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పాను. దినముల అంతమందు. సో అంత్య దినాలలో నీ జనానికి ఏం సంభవిస్తుందో తెలియజేయడానికి నేను వచ్చాను అన్నాడు. అంటే అప్పుడు ఈ విజన్ ఎవరికి సంబంధించింది అనమాట? దానియేలు యొక్క జనానికి సంబంధించింది. అంటే ఇశ్రాయేలీయులు. సో ఇశ్రాయేలీయులకు, సో 10:14లో ఏముందనమాట? ఇశ్రాయేలీయులకు అంత్య దినాలలో సంభవింపబోవు దానిని గూర్చిన దర్శనం. ఇశ్రాయేలీయులకు అంత్య దినాలలో ఏం సంభవిస్తుందో దాని గురించినటువంటి దర్శనాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరికి? దానియేలు.
12వ అధ్యాయం 9వ వచనం. ఈ 2 వచనాల్లో అంత్య దినాలు అనే మాట వస్తుంది. దినముల అంతమందు, ఎండ్ టైమ్స్ లో ఏం జరుగుతుందో. 12:9లో కూడా ఆ మాట మనం చూస్తాం. 12:9 చూడండి. అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను. అంటే నువ్వేమి మాట్లాడొద్దు. దర్శనం చూపిస్తున్నాను నీకు, కానీ నువ్వు మాట్లాడొద్దు. అంత్య దినాల వరకు ఈ సంగతులన్నీ ఎలా ఉంటాయి? మరుగుగా ఉంటాయి, ముద్రించబడి ఉంటాయి. సో కాబట్టి ఈ 10, 11, 12 అధ్యాయాలు, 10 నుంచి 12 అధ్యాయాల వరకు సారాంశం ఏంటంటే అంత్య దినాలను గూర్చినటువంటి దర్శనం. అంత్య దినాలను గూర్చిన దర్శనం. సో 12:9 ఈ 2 వచనాన్ని ఆధారం చేసుకునే ఈ దర్శనాలు అంత్య దినాలకు సంభవించింది. ఈ దర్శనాలు అంత్య దినాలకి సంభవించింది. ఇప్పుడు అంత్య దినాలంటే 2 ఉన్నాయి. అంత్య దినాలంటే 2. ఒకటి ధర్మశాస్త్రానికి అంత్య దినాలు ఒకటి, రెండోది అంత్య దినాలు లేదనమాట యేసుక్రీస్తు 2వ రాకడలో జరిగే అంత్య దినాలు. మరి చూడబోతున్నాం మరి 10 నుంచి 12 అధ్యాయాల్లో ఏ అంత్య దినాలు? ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి అంత్య దినాల గురించి దర్శనమా, లేదా యేసుక్రీస్తు 2వ రాకడలో జరిగేటువంటి అంత్య దినాల గురించి చెబుతున్నాడా? రైట్. ఈ 3 అధ్యాయాలు చదివిన తర్వాత మనకు ఒక పిక్చర్ వస్తుంది. ఏ అంత్య దినాల దర్శనం ఇది? 70 వారాల్లో మనకేం కనిపించింది? యాక్చువల్లీ ధర్మశాస్త్రానికి సంబంధించిన అంత్య దినాలు 70 వారాలు వచ్చేసాయి. 70 వారాల దర్శనంలో ధర్మశాస్త్రం ఎలా అంత్యం అవుతుందో చెప్పాడు. క్రీస్తు శకం 70లో సంపూర్ణంగా ధర్మశాస్త్రం ఏమైపోయింది అంటే. మరి ఈ అంత్య దినాలు దేనివి? రైట్. మనం చదివే కొద్దీ మనకు అర్థం ఉంటుంది. ఓకే, ఇంట్రెస్టింగ్ ఉందా? బోర్ కొడుతున్నా? ఓకే, కొంచెం బోర్గా ఉండొచ్చు, అది అంతగా అర్థం కాదు. కానీ ఏంటంటే ఇంకా స్టార్ట్ చేసాం కాబట్టి ఫినిష్ చేయాలి. దానియేలు గ్రంథం కొంచెం మీకు మెచ్యూర్ మైండ్ రావాలి. దానియేలు గ్రంథం అర్థం అవ్వాలంటే వాక్య జ్ఞానం ఉండాలి, మెచ్యూర్ మైండ్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ తర్వాత ఎంతూజియాజం ఉండాలి. ఏం జరుగుతుంది అంత్య దినాల్లో, ఎలా ఉండబోతాయి, ఆ ఎంతూజియాజం ఉన్నప్పుడు ప్రతి బైబిల్ స్టడీ ఎలా అవుతుంది అనమాట, ఇంట్రెస్టింగ్. ఎంతూజియాజం లేకపోతే మనకి ఏది చూసి ఇచ్చినా ఏం కావాలి? ఎంతూజియాజం ఉండాలి. సో దానియేలు గ్రంథం చదివేటప్పుడు ఎంతూజియాజంతో అవునా మనం చూడబోతాం. అందుకే దానియేలు గ్రంథం చదివేటప్పుడు దానియేలు వయసును మైండ్లో పెట్టుకుందాం. దానియేలు ఇప్పుడు ఎవరు? వృద్ధుడు. ఆ వయసులో ఎంత భయంకరమైన దర్శనం కలుగుతుందో చూద్దాం. నిజంగా తట్టుకోలేనంత భయంకరమైన దర్శనం కనిపిస్తుంది. విషయం చూద్దాం మనం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 10వ అధ్యాయం 10వ అధ్యాయం 1వ వచనంలో పారసీక రాజుకు కోరేషు పరిపాలన అంటే దాదాపు క్రీస్తు పూర్వం 535లో, క్రీస్తు పూర్వం BC 535, క్రీస్తు పూర్వం 535లో ఇది జరిగిందన్నమాట. దర్శనం క్రీస్తు పూర్వం 535లో. 1వ వచనం. 2 ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. ఎన్ని వారాలు? 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. 3 వారాలు అయ్యేంత వరకు కూడా సంతోషంగా భోజనము చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. 3 వారాలు స్నానం లేదు, 3 వారాలు మాంసం లేదు, 3 వారాలు ద్రాక్షరసం లేదు, 3 వారాలు అసలు భోజనం తిన్నట్లు సంతోషంగా ఆనందాన్ని తినబుద్ధి కావట్లేదంట దానియేలుకి. ఏ వయసులో? వృద్ధాప్యం, 90 yearsలో. దేని గురించి? ఫ్యామిలీ టెన్షనా?
బిజినెస్ టెన్షనా, ఆస్తి పంపకాల టెన్షనా, ఏ టెన్షన్? దేవుని గురించి, దేవుని ప్రజల గురించి, దేవుని గురించి, దేవుని ప్రజల గురించి ఆ యొక్క దర్శనం అలా కలిసి వేసేసింది అనమాట. దానియేలు 4వ వచనం, మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలను గొప్ప నది తీరమున ఉంటిని. ఏ నది అన్నాడు? హిద్దెకేలు. ఇంగ్లీష్ లో దాన్ని టైగ్రిస్ అన్నారు, తెలుగులో హిద్దెకేల్ అన్నారు, ఇంగ్లీష్ లో టైగ్రిస్. మీరు బైబిల్లో అక్కడ హిద్దెకేల్ అని ఉంది కదా తెలుగులో, అక్కడ టైగ్రిస్ రివర్ అని రాసుకోండి. ఇంగ్లీష్ లో ఏముంది? టైగ్రిస్ అని ఉందా? ఇంగ్లీష్ బైబిల్లో టైగ్రిస్ అని ఉంటుంది, కొన్ని వర్షన్లో హిద్దెకేల్ అని ఉంటుంది ఇంగ్లీష్ లోనే, బట్ యాక్చువల్లీ టైగ్రిస్ రివర్ అన్న. మీరు మ్యాప్ లో చూస్తే టైగ్రిస్ నార్త్ కు ఉంటుంది, యెరూషలేము నుండి, యెరూషలేము ఇక్కడ ఉంటే టైగ్రిస్ అలా బబులోను నదికి దగ్గరలో టైగ్రిస్. ఇది ఇంట్రడక్షన్. 5 నుంచి చదువుదాం. 5లో దర్శనం వస్తూ ఉంది. 5 నుండి 6 వచనాలు మనం చూసినట్లయితే ఒక మనుషుడు వస్తున్నాడు, ఒక మనుషుడు కనిపిస్తున్నాడు. ఎవరు ఆ మనుషుడు? 5వ వచనం, నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. నారబట్టలు అంటే లినెన్ క్లాత్, నారబట్టలు, లినెన్ బట్టలు వేసుకుని నారబట్టలు ధరించుకున్నటువంటి ఒక అతన్ని నేను చూడగా నాకు ఒక కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. ఎవరై ఉండొచ్చు? యేసుక్రీస్తా? ఏంజెలా? ఏంజెల్, దూత. కొంతమంది యేసుప్రభు అనుకున్నారు ఈ దర్శనంలో ఆయన యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు కాదు దర్శనం, ఎవరన్నమాట? దూత, ఏంజెల్. ఎందుకంటే నారబట్టలు ధరించుకున్నటువంటి దర్శనాలు ఇక ముందు ఏహెచ్కేలు కూడా నారబట్టలు ధరించుకున్నటువంటి ఆ డిస్క్రిప్షన్ లో దూత కనిపించడం జరుగుతుంది. కింద మనం చదివితే మిఖాయేల్ అనేటువంటి దూత మరి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే యుద్ధము అని వచ్చింది స్టార్టింగ్ లో మనం చూసాం కదా, గొప్ప యుద్ధము జరుగుతున్న ఆ సన్నిధి నిజమే అన్నాం కదా స్టార్టింగ్ లో 10వ అధ్యాయం 1వ వచనంలో. సో యుద్ధం అనే దగ్గరికి ఎవరు వస్తారు? ఏం చేస్తారు అనమాట? మిఖాయేల్ వస్తారు. సో అక్కడ మిఖాయేల్ కనిపిస్తున్నాడు. మిఖాయేల్ అనే దూత దానియేలుకి కనిపించడం జరుగుతుంది. రైట్. 7వ వచనం, దానియేలును నాకు ఈ దర్శనము కలుగుగా నాతో కూడనున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాగుకొనవలని పారిపోయిరి. అంటే ఈ దర్శనం దానిలో ఒక్కడికే కనపడలా, చాలా మంది ఉన్నారు. ఆ దర్శనం కనపడేసరికి ఆ మెరుపు, ఆ తర్వాత తలతలలాడేటువంటి పాదములు, ఇలా ఆ దర్శనంలో ఆ మనిషి కనిపించేసరికి ఎవరికైనా ఏమవుతుంది? భయం వేస్తుంది. భయపడి పారిపోయారంట, దాక్కున్నారంట. దాక్కున్నవాడిని పారిపోయి, నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచి తిని. ఒంటరివాడు దానియేలు ఒక్కడే ఆ దర్శనాన్ని చూచాడంట. ఎంత పవర్ఫుల్గా ఉండొచ్చు ఆ దర్శనం. మిగతా వాళ్ళు పారిపోయారంటే దానియేలు పారిపోలేదు. ఎందుకంటే దానియేలుకి ఇవన్నీ ప్రాక్టీసే. ఏదో దర్శనం ఉంది, ఏదో మెసేజ్ వస్తుందని తెలుసు కాబట్టి దానియేలు నిలబడ్డాడు. అండ్ మిగతా వాళ్ళకి మాత్రం అక్కడ ఉండలేక పారిపోయాడు. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూచి తిని, చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. ముందే ముసలితనం, ఉండే బలమే అంత. మళ్ళీ అందులో ఈ దర్శనం వలన ఏమయ్యాడనమాట, వీక్. అంటే ఏది కూడా ఇంకా చేయలేకపోతున్నాడు. తన శరీరం తన స్వాధీనం లేదు, బలహీనుడు అయిపోయాడు ఆ దర్శనంలో. అలా కుంగిపోయాడు.
9వ వచనం. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నా నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. అంటే దర్శనంలోకి వెళ్ళిపోయాడు అన్నమాట. సాష్టాంగపడ్డాడు, నేలకి కింద పడిపోయాడు. సో ఇప్పుడు విజన్ జరుగుతుంది. బాడీ ఏమో అక్కడే ఉంది, శరీరం అక్కడే ఉంది. సో ఇప్పుడు ఆత్మ స్పిరిచువల్గా చూడగలుగుతున్నాడు. సాష్టాంగ పడితిని. అప్పుడు అక్కడ 10వ వచనం. అప్పుడు అక్కడ చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేలను మోసి నన్ను నిలవబెట్టి, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. అండర్లైన్ చేయండి. దానియేలు నువ్వెవరివి? బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. దానియేలు ఎవరట? బహుప్రియుడు. 9:23లో కూడా అదే మాట అన్నాడు చూడండి. 9వ అధ్యాయం మనం ఇందాక చదివాం కదా పోయినసారి. 9:23 వచ్చింది చూడండి. నీవు బహుప్రియుడవు కనుక నీకు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరెను. నీవు బహుప్రియుడవు గనుక నీ విజ్ఞాపనను బట్టి ఆజ్ఞ వచ్చింది. అంటే ఎవరి ప్రార్థనలకి తొందరగా రెస్పాన్స్ వస్తుంది? ఎవరైతే దేవునికి ప్రియులు కదా, బహుప్రియులు కదా. ఇప్పుడు మనం అందరం కుమారులం, దేవునికి కుమారులం. ప్రియ కుమారుడు ఎవరు? ఈయన నా, ఈయనందు నేను. మనమందరం ఉత్త కుమారులం. యేసుక్రీస్తు దానియేలు మనలాగే, దానియేలు కూడా ప్రియుడే దేవునికి. కానీ ఎవరంట? బహుప్రియుడు. ఈరోజు మనం దేవునికి ఉత్త ప్రియులమా, బహుప్రియులమా? మాట్లాడలేదు. మనం కూడా ప్రియులమే. దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు, మనం కూడా దేవుని ప్రేమను పొందుతున్నాం. కానీ బహుప్రియులమా, ఉత్త ప్రియులమా? పిల్లలు బహుప్రియులు. దేవునికి పిల్లలు ఎవరన్నమాట? బహుప్రియులు. అందుకే వాళ్ళు ప్రార్థన చేయాలి. గొప్ప వాటి కోసం పిల్లలు ప్రార్థన చేయాలి. మనం వాళ్ళకి నేర్పాలి. పిల్లలు సంఘం గురించి ప్రార్థన చేయడం, పిల్లలు సంఘ భవనం కొరకు ప్రార్థన చేయడం, పిల్లలు సంఘ పెద్దల కోసం ప్రార్థన చేయడం, సువార్త కోసం ప్రార్థన చేయడం. మన పిల్లలు ప్రార్థన చేస్తే చిన్నగానే దేవాన్ని వాక్యం అన్ని చోట్ల వెళ్ళాలి అని చెప్పాలి. వాళ్ళు ప్రార్థనలో నేర్పిస్తున్నారా మాటలు? లేదా ఎంతసేపు భూ అయి దేవా, ఆహారం పెట్టు, భూ అయి పెట్టు, ఇవే నేర్పుతున్నారా? మన పిల్లలకు కూడా ఈవెన్ వానికి మాట తిరగడం మొదలప్పటి నుంచి ఏం చేయాలి? సువార్త గురించి ప్రార్థన చేయాలి, సంఘ వ్యాప్తి గురించి ప్రార్థన చేయాలి, అనేకులు రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. మా అబ్బాయి బెంగళూరు ఉన్న సంఘ పెద్దలందరి కోసం ప్రార్థన చేస్తాడు. సంఘ పెద్దల కోసం ప్రార్థన చేస్తాడు, అలాగే చర్చ్ బిల్డింగ్ల కోసం ప్రార్థన చేస్తాడు. వింటున్నారు? ఎందుకంటే పిల్లల ప్రార్థన బహుప్రియమైంది. పిల్లల ప్రార్థన బహుప్రియమైంది. అవి మనం నేర్పాలి. స్నేహ ప్రార్థన చేయాలి. విచ్ స్టాండర్డ్ యు ఆర్? 7th స్టాండర్డ్. 7th స్టాండర్డ్ ప్రార్థన ఎంత ఉందో తెలుసా? పెద్ద పెద్ద వాటి గురించి ప్రార్థన చేయాలి. ఇంకా అంటే ఇప్పుడు మనం నేర్చుకునే టైంకి చిన్న వయసుకి మనకు అంత తెలియదు. ఇప్పుడు మన పిల్లలకి చాలా విషయాలు చెప్పాలి. ఈ టైంకి 7th స్టాండర్డ్కి ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం మైండ్లో ఉండాలి. అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఆర్డర్, క్రానలాజికల్ ఆర్డర్ తెలియాలి 7th స్టాండర్డ్కి అంతా. సృష్టి నిర్మాణం ఏంటి, సృష్టిని దేవుడు ఎలా చేశాడు, మానవుని దేవుడు ఎలా తయారు చేశాడు, ఆ మానవుని యొక్క జీనియాలజీ ఎలా కొనసాగింది. షుడ్ ఏబుల్ టు టెల్ దట్. న్యాయాధిపతుల పేర్లు, న్యాయాధిపతులు ఎంతమంది, ప్రవక్తలు ఎంతమంది, రాజులు ఎంతమంది, ఏ బైబిల్, అన్ని 7th స్టాండర్డ్కి వెళ్ళిపోవాలి మొత్తం. దేవునికి మనం ఎలా ఉండాలి?
బహుప్రియులముగా ఉండాలి. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దానికి స్పందన ఎలా ఉంటుంది అనమాట, చాలా స్పీడ్గా ఉంటుంది. దానియేలు దేవునికి ఎవరనమాట, బహుప్రియుడు కనుక రెస్పాన్స్ చాలా స్పీడ్గా వచ్చాడు. 10వ అధ్యాయం కూడా చెప్తున్నాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. 11వ వచనం, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలను తెలుసుకొనమనెను. అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. అంటే ఆ దర్శనము, ఆ తర్వాత ఆ స్వరము, ఆ దూత యొక్క స్వరము, ఆ వెలుగు, అన్ని దానియేలు వణుకుతున్నాడు. అంతకుముందు ఎన్నో దర్శనాలు చూసినటువంటి వాడికే ఈ దర్శనం ఎలా ఉంది అంటే విజన్కి ఏమవుతుందన్నమాట, డిఫరెంట్. అతను యవ్వనుడుగా ఉన్నప్పుడు ఒక విజన్ డిఫరెంట్, ఇప్పుడు మెచ్యూర్డ్ స్టేజ్లో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, 90 సంవత్సరాలు ఉన్నాడు. ఆ విజన్కి దానియేలు వణుకుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే దేవుడు కూడా విజన్ యొక్క స్టైల్ కూడా మారుస్తున్నాడు. విజన్ యొక్క స్టైల్ కూడా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాం కాలంలో కూడా విజన్ ఏది, దేవదూతలు వచ్చారు, మాట్లాడారు, కానీ ఇంత లేదు. దానియేలుకు మాత్రం విజన్ స్టైల్ మారుతుంది. ఇలాంటి విజన్ ఎప్పుడు చూడలేదు దానియేలు. చాలా గ్రేట్గా గొప్పగా ఉంది. ముందు చదువు 12వ వచనం, అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఏం గమనించారు అక్కడ, ఏముంది? దేవుని ఎదుట ఒకటి మనసును అప్పగించుకున్నాడు. దానిలో ఏం చేశాడనమాట, దానియేలు ఎందుకు బహుప్రియుడు? వై బహుప్రియుడు ఇంగ్లీష్లో ఏమన్నారు? హైలీ ఎస్టీమ్డ్. వై హీఈస్ హైలీ ఎస్టీమ్డ్. ఎందుకు దానియేలు బహుప్రియుడు అంటే, ఒకటి మనసుని ఏం చేశాడు, తన మనస్సుని దేవునికి ఏం చేశాడు, తన మనస్సును దేవునికి అప్పగించెను. తర్వాత దేవుని ఎదుట తనను తాను తగ్గించుకొనెను. తనను తాను తగ్గించుకొనెను. అందుకు దానియేలు దేవునికి బహుప్రియుడుగా ఉండడానికి గల కారణం అది. మనసును దేవునికి అప్పగించాడు. అంటే అతని మనసు కంప్లీట్గా ఎంటీ. మనసును అప్పగించాడంటే ఏంటి అనమాట, ఆ మనసులో ఏముంది, ఎంటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫోన్ని ఇతరులు చూడడానికి ఇస్తావు, నువ్వు భార్యకే ఇవ్వరు ఫోన్, ఏముంటాయి? మీ ఆయనలు పాస్వర్డ్లు తెలుసా మీకు? ఫోన్లు పాస్వర్డ్లు అంటే అప్పుడు ఏం లేదని అర్థం. ఏ భార్యకి అయితే వాళ్ళ ఆయన పాస్వర్డ్ తెలియదు, ఏం తెలియదు అంటే ఏదో ఉందని అర్థం. ఇప్పుడు ఇదే పెద్ద సమస్య అయిపోయింది. భార్య భర్తల మధ్య గొడవలు అవడానికి కారణం ఏంటంటే ఆ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్లో ఏదో ఉంటే భార్యకి యాక్సెస్ ఉండదు, లేదా భర్తకి యాక్సెస్ ఉండదు. ఏమి లేకపోతే ఏం చేస్తాడు, భార్య తీసుకుంటుంది, చూస్తూ ఉంటుంది. చూసుకో ఏముంది ఆడ. అంటే దానియేలు కూడా తన మనసును దేవునికి అప్పగించాడంటే, దానియేలు మనసులో ఏముంది? ఏమి లేదు. నీకు ఇష్టం వచ్చింది నువ్వు నింపుకో అంటున్నాడు. దేవా నీకు ఇష్టం వచ్చింది నువ్వు నింపే. దానియేలు మనసులో లోకాశలు లేవు, దురాశలు లేవు, కుట్రలు కుతంత్రాలు లేవు.
అవి చేసుకోవాలి ఇవి చేసుకోవాలి అనేవి లేవు. దానియేలు ఎంప్టీ వెజల్. అందుకే ఇంకేముంది అని మొత్తం తన మనసుని దేవునికి అప్పగించేశాడు అన్నమాట. ఇప్పుడు మన మనసుని దేవునికి అప్పగించినట్లయితే ఎంత అప్పగించి ఉంటాం? ఎంత ఫుల్ అయింది? ఎంత ఖాళీ ఉంది? ఎంత ఖాళీ ఉందమ్మా? అసలు మన మనసులో ఖాళీగా ఉన్నాయా? ఫ్రిడ్జ్ ఎట్లుంది అట్లుంది ఇప్పుడు మన పరిస్థితి. ఆ ఫ్రిడ్జ్లు అన్ని దూచి కదా. 2 రోజులు కూరను కూడా దాంట్లో పెట్టేస్తాం. పాచిపోయినవన్నీ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. మన మనసు కూడా పాచిపోయినవన్నీ పెట్టుకొని ఉంటాం. పడేయాలి, తీసివేయాలి, కానీ ఏం చేస్తున్నాం? ఉంచుకొని ఉంటాం. అవన్నీ పాచిపోయినవే. ఎప్పుడో 10 సంవత్సరాల మీద ఎవరి మీద ఉన్న గ్రజ్ని ఇంకా మనసులో పెట్టుకున్నావు అంటే నీ మనసులో ఏమున్నాయి? పాచిపోయినవి ఉన్నాయి. పాత కక్షలు నీ మనసులో ఉన్నాయంటే పాచిపోయినవి పెట్టుకున్నాం. మనసుని ఎంప్టీ చేయాలి. మనసుని ఎంప్టీ చేయాలి. అందుకే వేస్తూ ఉన్నాడు, మీరు సున్నపు కొట్టిన సమాధులను పోలి. అంటే బయట సమాధులు ఎలా ఉంటాయి? లోపల కంపు. అలాగే మన మనసులు కూడా బయటికి ఎలా ఉన్నాయంటే కింద చాలా సుందరంగా అందంగా ఉన్నట్టున్నాయి, కానీ మన మనసులో చాలా కంపు ఉంది, పాచిపోయిన స్మెల్ ఉంది. అలా ఉన్నప్పుడు దేవునికి మన మనసుని ఇవ్వగలమా? ఇస్తామా? ఎప్పుడైతే ఏ కల్మషం లేకుండా ఉంటుందో మనసులో, అప్పుడు ఆ మనసుని దేవునికి మనం ఇవ్వగలం. దానియేలు క్లీన్ పర్సన్, ఏ మలినము లేనివాడు, కల్మషం లేనివాడు. అలాంటి మనసు దేవుడికి ఇష్టమైంది, దేవుడు వాడుకుంటాడు. అందుకే దానియేలు తన మనస్సుని దేవునికి ఏం చేశాడు? అప్పగించాడు. ఎప్పుడైతే మనసు అంతా ఖాళీగా ఉందో ఆటోమేటిక్ ఏమొస్తుంది? తగ్గింపు వచ్చేస్తుంది. మనసు అన్ని క్లీన్ అయిపోతాయి. ఇంకా గర్వించడానికి ఎక్కడుంది అవకాశం? సో తాను తగ్గించుకోవాలంటే మనసుని ఏం చేయాలి? ఫస్ట్ దేవునికి అప్పగించాలి. ఆదివారం మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మన మనసులని, మన హృదయములను దేవునికి ఏం చేయాలి? అప్పగించాలి, సమర్పించాలి. అప్పుడు తగ్గించుకుంటాం. మనలో తగ్గింపు లేకపోతే దేవునికి మనసు ఇవ్వలేము. సో దానియేలు బహుప్రియుడు అవ్వడానికి గల కారణం ఈ 2 సూత్రాలు. మనసును దేవునికి అప్పగించాడు, రెండోది తను తాను తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు ఏకంగా మిఖాయేలు దూతను పంపాడు. గబ్రియేలు దూత వచ్చినప్పుడు వేరేలాగా ఉంటది సీన్. ఇప్పుడు వచ్చింది ఎవరు? మిఖాయేలు. తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా విజన్స్ చాలా ఇదిగా ఉంటాయి. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు చూస్తాం ఆ విజన్స్. రైట్. నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఫస్ట్ డే నుంచి నీ మాటలు వింటూనే ఉన్నాం. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? దేవుడు ఎప్పటి నుంచి వింటూ ఉంటాడు మన మాటల్ని? అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి. అన్ని రికార్డ్ అవుతాయి. మొదటి దినము నుంచి నీ మాటలు వింటూనే ఉన్నాం. దానియేలు నీ మాటల్ని మొదటి దినం నుంచి వింటూనే ఉన్నాం. ఏమైనా చేంజ్ వచ్చిందా? మనం రాజుల గ్రంథం చూసాం. రాజుల గ్రంథంలో మొదటి మాటలు ఎలా ఉన్నాయి, చివరి మాటలు ఎలా ఉన్నాయి? రాజుల చరిత్రలో చాలా మార్పు కనిపించింది. మొదట మనం ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం? అలాగే ఉన్నావా? ఏమన్నా మార్పు వచ్చిందా? అందుకే యేసు ఉన్నాడు, మొదటి వారు కడపటి వారు ఉదురు, కడపటి వారు. కానీ దానియేలు మొదట ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. దానియేలు మొదటివాడు కడపటివాడు కాదు. అంటే మొదట ఒకలాగా కడపటి ఒకలాగా లేడు. మొదట అతని మాటలు ఎలా ఉన్నాయో
ఇప్పటికీ అలాగే ఉంది. మొదట దేవుని మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికీ అంతే ప్రేమ ఉంది. మొదట దేవునికి ఎంత సమర్పించుకున్నాడో ఇప్పటికీ అదే కమిట్మెంట్. కొన్నిసార్లు మనం పాత స్టోరీలు మాట్లాడుకున్నప్పుడు గుర్తొస్తుంది కదా, అయ్యో బ్రదర్ మేము ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం అలా ఉండే స్టోరీ వస్తుంది. ఇప్పుడే ఒక బ్రదర్ చెప్పాడు, బ్రదర్ మేము అప్పుడంతా ఇంటింటికి వెళ్ళి భోజనం కలిసేవాళ్ళం, భోజనం చేసేవాళ్ళం, ఆ కుటుంబంతో సహవాసం చేసేవాళ్ళం, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లేదు. కారణం ఏంటి? ఇప్పుడు అలా ఉండకపోవడానికి ఏమన్నా పెద్ద రెండవ ప్రపంచ యుద్ధం లాంటిది ఏమన్నా జరిగిందా? ఒక ఇంటికి వెళ్ళి సహవాసం చేయలేనంత సమస్య ఏమొస్తుంది? యుద్ధాలు ఏమైనా జరిగాయా? నిన్నేమన్నా సిలువ వేశారా? సహవాసం చేయడానికి మనకి ఏమంటూ వస్తుంది? పోయిన వారం మనం కల్టివేటింగ్ ద రిలేషన్షిప్, ఆరోగ్యకరమైన సంబంధాన్ని మనం ఏం చేసుకోవాలి? పెంచుకోవాలి. సంబంధాన్ని పెంచుకోవడానికి ఏవైతే అడ్డొస్తున్నాయో వాటిని మనం ఏం చేయాలన్నమాట? తీసేసుకుని కలిసిపోవాలి. ఇంకా అవే పెట్టుకుంటే we cannot build our relationship. సో మొదటి దినము నుంచి మనల్ని దేవుడు పరిశీలిస్తూనే ఉన్నాడు, పరీక్షిస్తూనే ఉన్నాడు. ఎంత మార్పు నీలో కనిపిస్తుంది, ఎంత తగ్గించుకుంటున్నావు, ఎంత నీ మనసుని ఎంపిక చేసుకుంటున్నావు, ఎంత నువ్వు డెవలప్ అవుతున్నావు రిలేషన్షిప్ని బిల్డప్ చేసుకోవడానికి, ఎన్ని త్యాగం చేస్తున్నావు, ఎన్ని వదిలేస్తున్నావు. ఎవ్రీథింగ్ విల్ బి అబ్జర్వ్డ్ బై ది ఆల్మైటీ. నెక్స్ట్ 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మీకాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చెను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. రైట్. ఇక మిఖాయేలు ఒకడు నాకు సహాయము చేయవచ్చును. సో మిఖాయేలు అనే దూత నాకు సహాయము, దీన్ని బేస్ చేసుకుని కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తుకి మిఖాయేలు సహాయం చేశాడు అంటే మిఖాయేలు యేసుక్రీస్తుకి సహాయం చేసేంత ఇది కాదు. అక్కడ యేసుక్రీస్తు కనబడి దానియలతో మాట్లాడలా. కొంతమంది ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటారు అనమాట. దీన్ని బేస్ చేసుకొని యేసుక్రీస్తు ముందుగానే దానియలతో మాట్లాడాడు అని అంటారు. సో అక్కడ యేసుక్రీస్తు కాదు దానియలతో మాట్లాడుతున్నది అండ్ ఏంజెల్, దూత. సో దూతల మధ్య ఏముంటుంది అనమాట? ఆ రిలేషన్షిప్ ఉంటుంది. ఒక దూత ఇంకొక దూతకి సహాయం చేయదు. సో దూతల మధ్య సహాయంలో ఉంటాయి. దేవుడు దూతల సహాయం తీసుకోడు. ఇప్పుడు దేవా నువ్వు మాకు సహాయం చేయమంటావా, దేవా నీకేమైనా సహాయం కావాలంటావా? దేవునికి మనం ఏం చేయలేము. దేవుడి దగ్గర మన దేవుడు మనల్ని సహాయం అడగడు. దేవుడు దూతల దగ్గర సహాయం అడగడు. సహాయం అనేది ఎవరి మధ్య ఉంటుంది అనమాట? మనుషుల మధ్య ఉంటుంది, దూతల మధ్య ఉంటుంది. దేవునికి దూతలు సహాయం చేయరు, దేవునికి మనుషులు సహాయం చేయరు. ఆ మాట రాకూడదు. దేవా నువ్వు మాకు సహాయం చేయి అన్నా తప్ప దేవా నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు నేను చేస్తాను అనకూడదు. రైట్. ఈ దర్శనపు 14 వచనం. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. ఈ దర్శనముల సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనములకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చిందని అతను నాతో చెప్పాను. దినముల అంతమందు జరగబోవు సంగతిని నీకు తెలియజేయవచ్చింది అంటే పారసీకుల రాజు నా మీదికి ఏం చేస్తాడనమాట? నన్ను ఎదిరించాడు. 21 దినాలు నన్ను ఎదిరించాడు అంటే నెక్స్ట్ మనం చూస్తాం. ఆ 21 దినాలు ఏంటంటే అతని రాజ్యం ఏమవుతుంది అనమాట? పారసీక దేశం రాజ్యం పోయి ఎవరు వస్తారు? గ్రీకులు వస్తారు. దాని గురించి చెప్తున్నాడు. ఇంకా అతడు ఈ మాటలు నాతో చెప్పగా
నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లాంటిని, నా ఏలినవాడా, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను. నా ఏలిన వాని దాసునైన నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగున మాట్లాడుదును, నా బలము తొలగిపోయెను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అంతగా ఆ విజన్ ఏం చేస్తుంది అనమాట, దానియలు మీద ఎఫెక్ట్ అయింది. దానియలు మాట్లాడలేకపోతున్నాడు, లేవలేకపోతున్నాడు. 18 అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును కాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. సో భయపడద్దు, ధైర్యం తెచ్చుకో, నువ్వు బహుప్రియుడవు, భయపడవద్దు. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకుని, నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని. ఇప్పుడు నేను బలం తెచ్చుకున్నాను, ఇప్పుడు నేను ధైర్యంగా ఉన్నాను, ఇక ఏం చేయను, నాకు ఆజ్ఞాపించు, ఇక చెప్పు. అంటే ఆజ్ఞ ఇవ్వకముందు బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ఒక ఇది ఏంటంటే, ఎవరైనా భయపడుతూ ఉంటే, బలహీనులుగా ఉంటే, వాళ్ళని మనం ఏం చేయాలి? మికాయిలు దూతనో గబ్రెలు దూతనో వచ్చి వాళ్ళని ఏం చేయడు. ఇప్పుడు బలపరిచే బాధ్యతని, ధైర్యం చెప్పే బాధ్యతని దేవుడు ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. సంఘం యొక్క బాధ్యత ఏంటనమాట? బలపరచడం, ధైర్యపరచడం. మా సంఘం ఉంది, నా సంఘ సభ్యులు ఉన్నారు, నేను భయపడాల్సిన అవసరం లేదు. నా సంఘ సభ్యులు ఉన్నారు, నేను బలహీనమైనా నన్ను బలపరుస్తారు. అది ప్రామిసింగ్గా ఉండాలి, సో భవిష్యత్తులో క్రీస్తు సంఘం ద్వారా అనేక మంది బలపడాలి, క్రీస్తు సంఘం ద్వారా బలపరచబడాలి, ధైర్యాన్ని పొందాలి. ఇప్పుడు ఎవరికో ఒకరికి ఒకవేళ 10,000 సహాయం అనుకోండి, 10,000 చాలా అవసరం. 10 మంది 1,000 రూపాయలు వేస్తే 10,000. దాన్ని ఏమంటారు? బలపరచడం. వెంటనే ఆ వ్యక్తి ఏం పొందాడు? హాస్పిటల్లో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు సంఘం బలపరచాలి, సంఘం ధైర్యం చెప్పాలి. మేము ఉన్నాం, భయపడద్దని కూడా, మేము ఉన్నాం, అంతే కదా. బంధుత్వం అంటే ఏంటి? బలమే కదా. బంధువులే బలహీనపరిస్తే, బంధువులే నష్టం కలిగజేస్తే, బంధువులే మోసం చేస్తే ఎక్కడికి పోతాడు వాడు? బంధుత్వం ఉండేది ఎందుకు అసలు? చిన్నాన్న, పెదనాన్న, మేనమామలు, ఇదంతా ఎందుకు ఉండేది? బలం, ధైర్యం. నువ్వు ఆ స్టేజ్లో ఉండాలి. ఇమ్మానుయేల్ గారు ఉన్నారు, ఇమ్మానుయేల్ ఉన్నాడు, మా ఇమ్మానుయేల్ ఉన్నాడు, చాలు. మా రాజేష్ ఉన్నాడు, బెంగళూరులో మా అశోక్ ఉన్నాడు, బెంగళూరులో మా సంధ్య ఉంది. అంటారా? అంటే దాని అర్థం ఏంటి? మనం ఆదరిస్తామని, మనం సహాయం చేస్తామని, మనం ధైర్యపరుస్తామని ఆ ప్రామిసింగ్ ఇవ్వాలి. ఎవరు? ఆడ అయ్యో ఇంటికి పోతే నీళ్లు కూడా ఇవ్వడు, వాడింట్లో ఎందుకు పెట్టుకుంటారు? ఇంటికి వెళ్తే కాఫీ కూర్చో నీళ్లు తాగని చెప్పనోడు వాళ్ళని మనల్ని 2 రోజులు ఉంచుకుంటాడా? మనకు ఆశ్రయం ఇస్తాడా? పోయి హోటల్లో ఉండడం బెటర్, లాడ్జ్లో ఉండడం బెటర్ కదా అంటారు. అంటే ఇప్పుడు బంధువులు ఎత్తుకుంటే ఎందుకు వస్తారు? ఏదో కానీ మన వాళ్ళు ఉన్నారు, ఫోన్ చేసి మన వాళ్ళు ఉన్నారు ఏదో అంటారు. అంటే ఆ బలం, ఆ ధైర్యం.
నేను బంధుత్వం మధ్యలోనే కాదు చెప్పేది, సంఘంలో రిలేషన్షిప్ చాలా ముఖ్యం. ఒక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీతో కలవడం ద్వారా ఆ బలం ధైర్యాన్ని కలిగించారు. కొత్త మెంబర్స్ వచ్చినప్పుడు మనం అలా ప్రామిసింగ్ ఉండాలి. కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక కొత్త ఫ్యామిలీ వచ్చింది, ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళకి ఆ ప్రామిసింగ్ అంటున్నారు, ఈ చర్చిలో నాకు సేఫ్టీ, ఈ సంఘంలో నాకు సురక్షితం, ఈ సంఘం మమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఇంతగా ప్రేమిస్తున్నారు, మాతో మాట్లాడాలి. అప్పుడు ఏదైనా నెక్స్ట్ వినగలుగుతారు. ఇవేమి లేకుండా వాక్యం చెప్తే యేసు ప్రభు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాడా లేదా? 5,000 మందికి ఏం చేశాడు ఆయన? భోజనం పెట్టాడు. 4,000 మందికి యేసు ప్రభు ఉన్నాడు, వాళ్ళందరినీ నేను అలా పస్తుతో పంపడం నాకు ఇష్టం లేదు, వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయాలి. ఎలాగండి? 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. వాళ్ళ మొక్కలు చూశాడు యేసు ప్రభు. వాళ్ళ మొక్కలన్నీ చూడగానే పాపం భోజనం పెట్టి పంపిద్దాం, బలపరచడం. ఇప్పుడు ఇక్కడ దానియేలు కూడా దూత కంప్లీట్గా దానియేలుని స్టడీ చేసి బలపరిచిన తర్వాత, ధైర్యపరిచిన తర్వాత ఇప్పుడు దానియేలు ఏమంటాడు? ఇప్పుడు నాకు బలం వచ్చింది, ధైర్యం వచ్చింది, ఇక నువ్వు ఏం ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు, ఏం తెలియజేస్తావో తెలియచే, ఆ విజన్, ఆ దర్శనం యొక్క భావం ఏం చెప్తావో చెప్పు, ఐఎమ్ రెడీ. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని బలపరచాలి. దానియేలు వృద్ధాప్యంలో ఉన్నాడు. తర్వాత అతడు, నేనెందుకు నీ వద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా, నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను, నేను బయలుదేరుచుండగా గ్రేకేయుల దేశము యొక్క అధిపతి వచ్చును. సో చెప్పేశాడు, ఎవరు వస్తారో చెప్పేశాడు. గ్రేకుల అంటే పారసీక దేశపు ఏమవుతుంది? పారసీక దేశం అంతమవుతా ఉంది. ఎవరు వస్తారు? గ్రేకులు వస్తారు. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలవ తెగించిన వాడొకడును లేడు. సో ఫస్ట్ పారసీకపు అధికారం వెళ్ళిపోతుంది, గ్రేకులు వస్తారు. అంటే మనకి కామన్ గా ఉండొచ్చు కానీ ఈ దర్శనం దానియేలుకు మాత్రం, ఎందుకంటే ఇప్పుడు దానియేలు దీన్ని ఎలా చెప్పాలి? పారసీకులు మీ రాజ్యం పోతుంది, మీ దేశం వేరే గ్రేకులు వస్తున్నారు అనేది చెప్పడం అంత ఈజీ కాదనమాట. అందుకే నువ్వు మౌనంగా ఉండు, నేను చేయాల్సింది నేను చేస్తాను. సో 10వ అధ్యాయంలో దానియేలు గురించి ఇప్పుడు దర్శనంలో గ్రీకులు రాబోతున్నారు, గ్రీక్ సామ్రాజ్యం రాబోతుంది. మనం ఇప్పటివరకు దర్శనాలు ఎక్కడ కూడా డైరెక్ట్గా పలానా దేశం అని, ఇది థర్డ్ దేశం. ఇప్పుడు బబులోను గురించి చెప్పాడు, పారసీక దేశం గురించి చెప్పాడు, కానీ థర్డ్ ఏ దేశమో చెప్పలే. ఇక్కడ 4 విగ్రహం వచ్చి నిలబెట్టాడు కదా, విగ్రహం యొక్క దర్శనం చెప్పాడు. 2వ అధ్యాయంలో విగ్రహం ఎవరు వస్తారు? బబులోను, మాది పారసీకులు తెలిసిందే, కానీ గ్రీకులు వస్తారనే విషయం తెలియదు. సో నెక్స్ట్ థర్డ్ కింగ్డమ్ గ్రీకులే వస్తారనేటువంటి విషయాన్ని దూత ఇక్కడ రివీల్ చేస్తున్నాడు. పారసీకులు వెళ్ళిపోయి గ్రీకులు వస్తారు. సో 10వ అధ్యాయం ఇది దర్శనం. ఓకే, సో దీంట్లో కొన్ని మనకి చాలా ముఖ్యమైన పాయింట్స్ కొన్ని దొరికాయి కదా. ఏంటి? దానియేలు బహుప్రియుడుగా ఉండడానికి గల కారణం ఏంటన్నమాట? తన మనస్సును దేవునికి అప్పగించాడు, దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు. రెండోది, దానియేలు ఆ దర్శనాన్ని చూచి బలహీనుడైపోయాడు, బలం కోల్పోయాడు, ధైర్యం కోల్పోయాడు. ఇప్పుడు దూత వచ్చి ఫస్ట్ ఏం చేస్తున్నాడు అనమాట? బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? మనం కూడా ధైర్యపరచాలి. అప్పుడు ఆజ్ఞ. ధైర్యపరచడం కూడా ఒక మిషనే, బలపరచడం కూడా ఒక మిషన్. ఆజ్ఞాపించాలి. కొన్నిసార్లు మనం ఇవేమి చేయకుండా డైరెక్ట్గా ఆజ్ఞాపించినప్పుడు ఏమవుతుందన్నమాట? వర్కౌట్
అవ్వదు, వర్కౌట్ అవ్వదు. అంటే ఆ మనిషి ఈ ఆజ్ఞను స్వీకరించడానికి ఆ పొజిషన్లో ఉన్నాడా లేదా? అది తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు డాక్టర్ కూడా ఏం చేస్తారు? ఒకేసారి మెడిసిన్లు ఇచ్చేస్తారా? ఫస్ట్ ఏం చేస్తారు? బాడీ చెక్ చేస్తారు, బ్లడ్ చెక్ చేస్తారు, లివర్ ఇవన్నీ, బ్లడ్ లివర్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఈ మెడిసిన్ ఈ బాడీ తట్టుకుంటుందా లేదా అని ఏం చేస్తారు అనమాట, పరిశీలించి ఆ తర్వాత ఏం చేస్తారు? మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ ఇవ్వాలంటే అంత ప్రాసెస్ జరగాలి, లేకపోతే రియాక్షన్ అయిపోద్ది. అలాగే మనం కూడా మనుషులతో వ్యవహరించేటప్పుడు, మనుషులతో మాట్లాడేటప్పుడు ఈ సంగతులు అతను వినడానికి తట్టుకోగలడా? ఇప్పుడు పిల్లలతో మనం ఏ విషయాలు మాట్లాడతాం? పిల్లలతో ఏ విషయాలు మాట్లాడతాం? వాళ్ళు పిలిపించేసి చంద్రబాబు నాయుడు అన్నాం అనుకోండి, వాడికి ఏమర్థం అవుతుంది? స్నేహంతో రాజకీయం మాట్లాడతామా? ఏంటి స్నేహ, మన జగన్ గారు ఏమంటున్నారు అంటే ఏం చెప్తుందాను అర్థం కాదు దానికి. తన కెపాసిటీ ఏంటి, తనకు తెలిసిన నాలెడ్జ్ ఏంటి, దాని గురించి మాట్లాడాలి. సండే క్లాస్లో కానీ, యూత్ క్లాస్లో కానీ, అలాగే స్త్రీల మీ మధ్యలో కూడా ఎవరు ఏ మైండ్ ఆఫ్ స్టేట్లో ఉన్నారో నువ్వు ఫస్ట్ తెలుసుకో, ఆ సబ్జెక్ట్ మాట్లాడు. అందరూ ఒకేలా ఉంటారా? అందరి స్టేట్ ఆఫ్ మైండ్ ఒకేలా ఉంటుందా? ఉండదు. సుష్మిత స్టేట్ ఆఫ్ మైండ్ వేరు, స్వీటీ స్టేట్ ఆఫ్ మైండ్ వేరు. అలాగే సునీత స్టేట్ ఆఫ్ మైండ్ వేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళతో మనం ఏం చేయాలి? కొంతమందికి సంఘంలో ఎన్ని సంవత్సరాలు వచ్చినా వాళ్ళ మైండ్ సెట్ ఏంటో, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో తెలియదు, కానీ ఊరికి డబడబడమని వాగేస్తారు. వాళ్ళు రిసీవ్ చేసుకునేంత సామర్థ్యం ఉండదు. ఇప్పుడు స్వీటీ దగ్గరికి వెళ్ళిపోయి ఓకే, ఎవరు ఒకవేళ సలోమి వచ్చేసి స్వీట్ దగ్గరికి పోయి ఏదో విషయాలు చెప్పింది, అర్థం కాలేదు. నేను 10 నిమిషాలు మాట్లాడితే స్వీట్ ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఎస్ ఆ నో అని చెప్పలేదని దానికి సలోమి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అప్పుడు మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్. ఫస్ట్ యూ మస్ట్ ప్రిపేర్. వాళ్ళు ఎవరు, అతని స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, ఇవి తెలుసుకొని ఆ తర్వాత ఏం చేయి. నువ్వు ఆజ్ఞాపిస్తావో, కమాండ్ ఇస్తావో, నీ బాధ చెప్పుకుంటావో, నీ దుఃఖం ఏం చెప్పుకుంటో చెప్పుకో. నేను ఒక ఎంగేజ్ ఉన్నప్పుడు ఒకరి దగ్గర నేర్చాను. అతని స్టేట్ ఆఫ్ మైండ్ తెలియకుండా నేను బాధపడాల్సి వచ్చింది. ఏ రియాక్షన్ లేదు. అప్పుడు నా కన్నీళ్ళు వేస్ట్ అయ్యాయి కదా. నా కన్నీళ్ళు అతనికి ఏం అనిపించలేదు. అరే, నా కన్నీళ్ళకి స్పందించనోనితో నేనెందుకు? మేబీ ప్రాబ్లం అతనిది కాదు, అతని స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటన్నమాట. నా గురించి తెలియకపోయి ఉండొచ్చు, నేను ఎవరో తెలియకపోయి ఉండొచ్చు, నా పరిస్థితి అర్థం కాకపోయి ఉండొచ్చు. సో నేను మిస్టేక్ నాదనమాట. అతని స్టేట్ ఆఫ్ మైండ్ తెలుసుకుని నా బాధ చెప్పి ఉండాల్సింది. ఎంత చెప్పాలో అంతే చెప్తాం, స్టేట్ ఆఫ్ మైండ్ తెలిస్తే. అది తెలియకపోతే ఇప్పుడు అశోక్ బ్రదర్ ఉన్నారు. అశోక్ బ్రదర్ గారి దగ్గర మా మామయ్య గారి గురించి డిస్కస్ చేశాను అనుకోండి, అర్థం చేసుకుని. ఎందుకు? ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ అంటేనే మా మామయ్య గారి గురించి తెలుసు. ఇప్పుడు అదే ఎక్కడో ఏదో మీటింగ్ పోయాను, ఒక ఆయన వచ్చిన తర్వాత మా మామయ్య గారు ఇలా ఉండేవారండి, అలా ఉండేవారండి అని చెప్పుకుంటారు. ఆయనకి ఎలా ఉంటుంది? అతని స్టేట్ ఆఫ్ మైండ్ వేరు. సో మనం ఇక్కడ కూడా దూత ఎంత ప్రొసీజర్గా దానితో వ్యవహరిస్తున్నాడు చూడండి. ఫస్ట్ విజన్ చెప్పాడు, ఆ విజన్ తర్వాత ఏమైపోయాడు దానిలో కంప్లీట్గా సాష్టాంగ పడిపోయి నేలలో గాఢ నిద్రపోయినట్టు అయిపోయిందంట పరిస్థితి. అప్పుడు వచ్చి మళ్ళీ అతను ఏం చేయాల్సి వచ్చింది? లేపి నిల్చోబెట్టాలి. మళ్ళీ ఏదో చెప్పాడు, చెప్పేసరికి మళ్ళీ ఏమైపోయింది అనమాట బాడీలో నుంచి. అయ్యో నా వల్ల కావట్లేదు. 2 times దానియలు 2-3 times ఏమయ్యాడంటే కంప్లీట్గా డీహైడ్రేషన్ అయిపోయాడు. విజన్ని యాక్సెప్ట్ చేసేంత శక్తి దానియలు దేహంలో లేదు.
ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకునేంత కెపాసిటీ లేదు బాడీకి. ఇప్పుడు దూత మళ్ళీ అతన్ని బలపరిచి ధైర్యపరిచి స్థిరపరిచిన తర్వాత దానిని కన్ఫెస్ చేస్తున్నాడు, ఎస్ ఐఎమ్ రెడీ, నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను, ఏం చెప్తావో ఇప్పుడు దూత చెప్తున్నాడు. ఇది ఈ విషయం యొక్క భావం. ఇది నేను యుద్ధం చేయబోతున్నాను, పారసీక రాజ్యం పోయి గ్రీకులు రాబోతున్నారు. ఎంత గొప్ప నీతి ఉందండి ఇందులో. అందుకే మనం యువతో నేను ఏవైనా మాట్లాడేటప్పుడు ఎలా వెళ్ళాలన్నమాట, స్లోగా వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో తెలుసుకోవాలి, దెన్ ఇంజెక్షన్ చేయాలి, స్లోగా చెప్పాలి. అందుకే ఫస్ట్ వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా అన్నారు, బాగున్నారా, ఇంట్లోకి వెళ్ళిన ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, బాగున్నారా, హ్యాపీగా ఉన్నారా, బాగున్నారు, ఫ్రీ అయినా, కాసేపు మాట్లాడవచ్చా. ఫస్ట్ ఫోన్ చేయగానే మనం బ్రదర్ ఫ్రీగా ఉన్నారా, ఏమైనా బిజీగా ఉన్నారా, ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. లేదంటే బ్రదర్ కొంచెం 5 నిమిషాలు ఉండి ఆగి చేస్తాను, కొంచెం ఎమర్జెన్సీ వర్క్లో ఉన్నాను అంటాడు అవతల వ్యక్తి. అవేం కనుక్కున్నా డైరెక్ట్గా మరేనో ఇంకేంటి సంగతులు, బాగా ఆడేదో అర్జెంట్ పనిలో ఉంటాడు, ఏదో జాబ్లో ఉంటాడు. నీకు పని లేదని చెప్పి ఉద్యోగం చేసేవాడితో సోది మాట్లాడితే. ఓకే, మేము కూడా సువార్తిలో కూడా ఎవరింటికంటే వాళ్ళకి అలా వెళ్ళిపోకూడదు. ఆ ఇంటి పరిస్థితి ఏంటి, ఓకే, వాళ్ళు రమ్మన్నారా లేదా, వాళ్ళు పిలుస్తారా లేదా, ఒకవేళ పిలిస్తే ఎందుకు పిలుస్తారు, ఏ కారణాన్ని బట్టి పిలుస్తారో చేయాలి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంకో ఫ్యామిలీస్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సంఘ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ రిలేషన్షిప్ ఏర్పడుతుందో తెగ మరి రాసుకొని పూసుకొని పోవాలి. ఎంత కావాలో 2-3 నెలలు బాగా తెగ కరిచిపోతారు, ఇంకా పంకత్తుకుపోయినట్టు, ఏమవుతుందో తెలియదు, మళ్ళీ పటా ఇరిగిపోతారు, ఇంకా మొక్కలు ఒకరొకరు బాగానే ఉన్నారుగా, మొన్న బలి తిరిగి మాట్లాడుకున్నాను, ఇప్పుడు ఏమైపోయింది ఇట్లా. అనుభవం చెప్తున్నా, ఓవర్గా ఫ్రెండ్షిప్ కూడా ఏమవుతుంది అన్నమాట. అందుకే ఎంత కావాలో అంతే. ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కూడా చేసుకోవాలి, ఫలానా వ్యక్తితోనే బాగుంటాడు అనేది బ్రాండ్ క్రియేట్ చేసుకోకుండా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అందరితో మాట్లాడతారు, రాజేష్ అందరితో అలాగే మాట్లాడతారు, అందరితో అలాగే ఉంటారు, ఎస్పెషల్లీ స్త్రీలు. ఓకే, మీరు అత్తుకుంటే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు, ఏమన్నా కొంచెం డిఫరెన్సెస్ వస్తే ఇంక అయిపోయా. అది లోకరీతి లక్షణం, క్రైస్తవ లక్షణం. ఓకే, సో కాబట్టి 10వ అధ్యాయంలో మనం దానియేలు యొక్క దర్శనం, 7వ అధ్యాయంలో ఏ దర్శనం, 4 క్రూర మృగాల దర్శనం, 8వ అధ్యాయంలో మేకపోతు పొట్టేలు యొక్క దర్శనం, 9వ అధ్యాయంలో 70 వారాల దర్శనం, 10 నుంచి 12 అధ్యాయాలు ఏం జరుగుతుందన్నమాట, అంత్యకాలంలో కూర్చున్నటువంటి దర్శనం. సో 10వ అధ్యాయంలో ఎవరికి అంత్యం, పారసీక దేశానికి అంతం అవుతుంది. పారసీక దేశం అంతమైపోయి ఎవరు వస్తున్నారు, గ్రీకులు వస్తారనే విషయాన్ని తెలియపరిచాడు ఈ దర్శనం. ఓకే, వచ్చే వారం 11వ అధ్యాయం ఆలోచిస్తాం అందరికీ.